హే గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి బాగా చేసుకున్నారా? హోప్ యూ ఆల్ ఎర్లీ మార్నింగ్ మాకు స్టార్ట్ అయింది. బట్ చలి చూసారా ఎలా ఉందో బయట. ఇప్పుడు కిడ్స్ స్కూల్కి వెళ్ళారు కదా, కొంచెం ఫ్రీ. ఇంకేంటి పెద్దలకి అందరూ సంక్రాంతికి పెట్టుకున్నారా బట్టలు ఇవన్నీ? నేనైతే మా హస్బెండ్ వాళ్ళ అన్న చనిపోయారు. సో బావకి ప్లస్ మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది పైన, అక్కడ ఉంటుంది. తనకి నాకుండే ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్ మా ఏరియాలో తనే. సో తను చనిపోయింది, యూఎస్లోనే తను చనిపోయింది. ఇలా ఈ ఇద్దరు సంక్రాంతికి నాకు గుర్తొచ్చారు. ప్లస్ వాళ్ళకి నిన్న మొక్కున్నాను. చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అదే. సో ఎవ్రీ టైం ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళి చూస్తూ హ్యాపీగా ఉండేదాన్ని, హ్యాపీగా కలిసి తిరిగే వాళ్ళము. బట్ ఇయర్ కూడా మిస్ అయిపోయాను. తను చనిపోయింది 2024లో. స్టిల్ ఐ మిస్ హర్, బట్ షీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఓన్లీ. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కీప్ స్మైలింగ్. ఎన్ని బాధలు వచ్చినా హ్యాపీగా ఉండాలి, సరేనా? చూసారు కదా నా లైఫ్లోనే ఎలా జరిగిందో. 2 ఇన్సిడెంట్స్ అనుకోకుండా. January 5th వచ్చి మా బావ చనిపోయాడు. January 10th మా ఫ్రెండ్ దీపా చనిపోయింది. అందుకే మా పిల్లల బర్త్డే నేను గ్రేట్గా చేసుకోవట్లేదు. ఎందుకంటే January 7 మా పెద్దోడిది, January 12 మా చిన్నోడిది. కరెక్ట్గా వీళ్ళ డెత్స్ కూడా మా మిడిల్లోనే వస్తుంది. అందుకే సింపుల్గా కేక్ కటింగ్స్ చేసేసాను. ఓకేనా? ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కీప్ గోయింగ్ ఆన్. లైఫ్ అంటేనే మూవ్ ఆన్ కదా. సో గుర్తు వస్తుంటారు మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు. బట్ గడవాలి, గడిచిపోతుంది కాలం అలాగా. ఇప్పుడు నేను మా ఏరియాలో నేను ఒక్కటే ఇలా హ్యాపీగా రోమ్ చేసుకుంటున్నా. బట్ స్టిల్ షీ ఈజ్ విత్ మీ ఓన్లీ. హ్యావ్ ఎ గ్రేట్ డే, గ్రేట్ మార్నింగ్, గుడ్ మార్నింగ్.